నమస్తే, వెల్కమ్ టు 1 టీవీ న్యూస్. ముందుగా బులెటిన్లో హెడ్లైన్ చూద్దాం. అమరావతిలో వరద ప్రవాహం, విజయవాడకు రాకపోకలు బంద్. ఛత్తీస్గఢ్లో భారీ ఎన్కౌంటర్, మావోయిస్టు అగ్రనేతల మృతి. బెట్టింగ్ యాప్ కేసులో ఈడీ విచారణకు హాజరైన సినీ నటి మంచు లక్ష్మి. అక్టోబర్ 7న ఉత్తరాంధ్ర కల్పవల్లి శ్రీ పైడితల్లి అమ్మవారి సిరిమానోత్సవం, ఆలయ ఈవో ప్రకటన. వరద బాధితులకు ఇందిరమ్మ ఇళ్ల గృహాలు మంజూరు చేయిస్తా, జయశంకర్ భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు. బులెటిన్లో డీటెయిల్ చూద్దాం. ఉత్తరాంధ్ర కల్పవల్లి శ్రీ పైడితల్లి అమ్మవారి సిరిమానోత్సవం ఖరారైంది. అక్టోబర్ 6న అమ్మవారి తోలేళ్ల ఉత్సవం, 7న సిరిమానోత్సవాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించనున్నట్లు ఆలయ కార్యనిర్వహణాధికారి కె శిరీష, సిరిమానో పూజారి బంటుపల్లి వెంకట్రావు ప్రకటించారు. అమ్మవారి దేవస్థానం కార్యాలయంలో బుధవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఉత్సవ వివరాలు వెల్లడించారు. పైడితల్లి అమ్మవారి ఉత్సవాలకు సెప్టెంబర్ 12న పందిరాటతో శ్రీకారం చుట్టనున్నట్లు తెలిపారు. ఇక చదురు గుడి వద్ద ఉదయం 9:30 వనం గుడి వద్ద 11 గంటలకు పందిరి రాట వేస్తామని చెప్పారు. అదే రోజు అమ్మవారి మండల దీక్ష ఉదయం 8 గంటలకు చదురు గుడి వద్ద ప్రారంభిస్తామని చెప్పారు. అక్టోబర్ 2న అర్ధమండల దీక్ష ప్రారంభమవుతుందన్నారు. 6వ తేదీన సోమవారం తోలేళ్ల ఉత్సవం, 7వ తేదీ మంగళవారం సిరిమానోత్సవం జరుగుతుందని తెలిపారు. పెద్ద చెరువులో 14న తెప్పోత్సవాన్ని, 19వ తేదీ ఆదివారం కలస జ్యోతి ఊరేగింపు వనం గుడి వద్ద సాయంత్రం 5:30 ప్రారంభమవుతుందని చెప్పారు. 21వ తేదీన ఉయ్యాల కంబాల ఉత్సవాన్ని నిర్వహిస్తామని, 22న చండీ హోమం పూర్ణాహుతితో పైడిమాంబ ఉత్సవాలు ముగుస్తాయని తెలిపారు. శ్రీ 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 పైడితల్లి అమ్మవారి దేవస్థానంలో ప్రతి సంవత్సరం నిర్వహించు వార్షిక జాతర మహోత్సవములు ఈ సంవత్సరం కూడా 2025వ సంవత్సరంలో అత్యంత వైభవంగా నిర్వహించడానికి గాను ఆలయ పూజారి గారు తేదీలను ఈ రోజు ప్రకటించడం జరిగింది. సదరు తేదీల్లో ముఖ్యమైన తేదీలు 12వ తేదీన అమ్మవారి రాట మహోత్సవం నిర్వహించబడుతుంది. సెప్టెంబర్ 12వ తేదీన అదే రోజు దీక్షాధారణ కార్యక్రమం కూడా ఉంటుంది. మండల దీక్ష చేయదలిచిన భక్తులు ఆ రోజు దీక్షాధారణ చేసి 41 రోజులు దీక్షతోటి అమ్మవారిని కొలుస్తూ ఉంటారు. అదే విధంగా అక్టోబర్ 6వ తేదీన అమ్మవారి యొక్క తొలేళ్ల ఉత్సవం నిర్వహించబడుతుంది. 7 అక్టోబర్ మంగళవారం రోజున అమ్మవారి యొక్క తీర్మానోత్సవము అత్యంత వైభవంగా నిర్వహించబడుతుంది. తదుపరి 14వ తేదీన అమ్మవారి యొక్క తెప్పోత్సవం ఇక్కడ పెద్ద చెరువులో ఏర్పాటు చేయడం జరుగుతుంది. తదుపరి 21వ తేదీన ఉయ్యాల కంబాల మహోత్సవం నిర్వహిస్తాము. 22వ తేదీన ఈ పూర్ణాహుతి మరియు మండల దీక్ష విరమణ అనే కార్యక్రమాలు జరుగుతాయి. ఈ కార్యక్రమాలతోటి అమ్మవారి యొక్క ఈ నెల రోజులు సాగే జాతర మహోత్సవం ముగింపునకు వస్తుంది. కావున భక్తులందరూ కూడా ఈ తేదీలను దృష్టిలో పెట్టుకొని ధారణ చేయదలిచిన భక్తులను మండల దీక్ష కానీ అర్ధమండల దీక్ష కానీ వారి ఉన్న పాసిబిలిటీని బట్టి చేసుకోవచ్చు. అదే విధంగా వచ్చి అమ్మవారిని దర్శించుకొని అమ్మవారి యొక్క కరుణా కటాక్షలు పొందవలసిందిగా. ఆరాధ్య దేవత శ్రీ శ్రీ పైడితల్లమ్మవారు సిరిమాను జాతరోత్సవం అనేది ప్రతి సంవత్సరం కూడా విజయదశమి వచ్చిన తర్వాత మంగళవారం నాడే ఈ సిరిమాన్ అన్నది జరుగుతుంది. అలాగే ఈ సంవత్సరం సిరిమాన జాతర ముందు తొలేలోత్సవం 6/10/2025వ తారీఖున తొలేలోత్సవం సోమవారం నాడు జరుగుతుంది. అలాగే 7/10/2025 మంగళవారం కూడా అత్యంత వైభవంగా జరగబోయే సిరిమానోత్సవం కూడా జరుగుతుంది. అలాగే 14/10/2025 మంగళవారం నాడు తెప్పోత్సవం అనేది కార్యక్రమం జరుగుతుంది. అలాగే 21/10/2025వ తారీఖున మంగళవారం నాడు ఉయ్యాల కుంభాల ఉత్సవం కూడా జరుగుతుంది. దానికన్నా ముందు అమ్మవారి యొక్క విఘ్నేశ పూజ 12/9/2025 సెప్టెంబర్ నాడు విఘ్నేశ పూజతో పుణ్యావతం, తర్వాత దీక్షలు, పందిరి రాట వేయడం కూడా జరుగుతుంది. అలాగే అర్ధమంగళ దీక్ష అనేది 2/10/2025,
అలాగే కలశ జ్యోతి ఊరేగింపు అంటే ఇది ఎవరైతే దీక్షలు పూసుకుంటారో ఆ రోజు 19/10/2025 అంటే ఉయ్యాల కంబాల ముందు ఆదివారం ఎప్పుడు వస్తుందో ఆ రోజున ఈ కలశ జ్యోతి అనేది పెట్టడం జరుగుతుంది. కాబట్టి 19/10/2025 కలశ జ్యోతి సుమారుగా సాయంత్రం 5:30 సమయంలో వనంగుడి నుండి చొదలగుడికి ఆ కార్యక్రమం కూడా జరుగుతుంది. అలాగే 22/10/2025 చండీ హోమం పూర్ణవంతితో ఈ కార్యక్రమం కూడా సమర్థవుతాయి. కాబట్టి భక్తులందరూ కూడా ఈ పర్వదినాలే కాకుండా నుండి అమ్మవారిని దర్శించుకొని ఆరోగ్యాలు అష్టాక్షరాలు పొందుతారని మీ ద్వారా తెలియజేస్తున్నాం. జై పైడి మాంబ. అనకాపల్లి జిల్లా కసింకోట మండలం నూతగుంటపాలెం రిలయన్స్ బంకు వద్ద జాతీయ రహదారి పక్కన ఒక ప్రైవేటు బస్సు బోల్తా పడింది. ఒడిశా రాష్ట్రంలోని అడ్డుబంగి నుంచి తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ వెళ్తున్న ఈ బస్సులో పిల్లలతో సహా 35 మంది ప్రయాణికులు ఉండగా పలువురికి గాయాలయ్యాయి. గాయపడిన వారిని అనకాపల్లి ఎన్టీఆర్ ఆసుపత్రికి తరలించారు. హైటెన్షన్ విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ పక్కన బస్సు పడిన ఘటన భయాందోళనకు గురిచేసింది. వర్షం కారణంగా రోడ్డుపై స్కిడ్ అవడంతో స్టీరింగ్ లాక్ అయి ప్రమాదం జరిగిందని డ్రైవర్ తెలిపారు. అడ్డుబంగి ఎక్కడ వరుసది ఎక్కడికి వెళ్తుంది? ఎంతమంది ఉన్నారు బస్సులో ప్రయాణికులు? 35 మంది. ఎలా జరిగి ఉంటుంది ఇది యాక్సిడెంట్? వర్షానికి స్కిడ్ అయ్యి స్టీరింగ్ లాక్ అయ్యి ఇలా నట్టి దెమ్మ తగిలేసి పడిపోయింది. ఇందులో ఎవరికన్నా బాగా దెబ్బలు తగిలియా? పిల్లలు ఉన్నారా ఇందులో? జయశంకర్ భూపాలపల్లి జిల్లా గొల్ల బుద్ధారం ప్రాథమికోన్నత పాఠశాలల అభివృద్ధికి ప్రతిపాదనలు సిద్ధం చేయాలని భూపాలపల్లి శాసనసభ్యులు గండ్రా సత్యనారాయణరావు జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ తెలిపారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని చికెన్పల్లి గ్రామంలో నీట మునిగిన ఇళ్లను గొల్ల బుద్ధారం ప్రాథమికోన్నత పాఠశాలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వర్షాలకు చికెన్పల్లి గ్రామంలో ఇళ్లలోకి నీరు చేరిన కుటుంబాల సమస్య శాశ్వత పరిష్కారానికి ప్రత్యేక కేటగిరీ కింద ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేయిస్తామని తెలిపారు. రహదారిపై వరద నీరు చేరకుండా కలవట్టులు నిర్మాణానికి ప్రతిపాదనలు సిద్ధం చేయాలని R&B ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు. పంట కాలువలు పిచ్చి మొక్కలతో ఇరుకుగా మారడం వల్ల నీరు వెళ్లడానికి ఆటంకం కలుగుతోందని, కాలువలు పరిశుభ్రం చేసేందుకు చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. ఈ బాయ్స్ టాయిలెట్స్ గర్ల్స్ టాయిలెట్స్ పెంచడం, ఈ ఫ్లోర్ రాకుండా ఇన్కంప్లీట్ షేప్లో ఉంది కదా, పైన ఫ్లోర్ స్లాబ్ పడ్డది. దానికి మీటింగ్ కాలేదు. ఇప్పుడు క్లాస్ సరిపోతలేవు కదా, ఎన్ని రూములు కావాలి? ఇప్పుడు ప్రజలకు అందుబాటులో ఉంటూ పోలీస్ స్టేషన్కు వచ్చే బాధితులకు భరోసా కల్పించే విధంగా పనిచేయాలని జయశంకర్ భూపాలపల్లి జిల్లా ఎస్పీ కిరణ్ ఖేరే అన్నారు. బుధవారం వార్షిక తనిఖీల్లో భాగంగా జయశంకర్ భూపాలపల్లి జిల్లా కొయ్యూరు పోలీస్ స్టేషన్ను ఎస్పీ కిరణ్ ఖరే తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఎస్పీ కిరణ్ ఖరే స్టేషన్ సిబ్బంది పనితీరును, వివిధ రకాల రికార్డ్స్ను పరిశీలించడంతో పాటు వివిధ ఫిర్యాదులపై చర్యలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. అలాగే అండర్ ఇన్వెస్టిగేషన్లో ఉన్న సిడి ఫైల్స్ని, పెండింగ్ ట్రయల్లో ఉన్న సిడి ఫైళ్లను, గ్రేవ్ కేసులో ఉన్న సిడి ఫైళ్లను పరిశీలించారు. నాగర్ కర్నూలు జిల్లా పెంట్లవెల్లి మండలం సింగోటంలో దారుణం చోటు చేసుకుంది. సింగోటం గ్రామానికి చెందిన భయన్న గుట్టలో కర్ణికం మల్లయ్య అనే వ్యక్తిని గుర్తు తెలియని వ్యక్తులు 2 రోజుల పాటు చెట్టుకు కాళ్ళు చేతులు కట్టేసి చిత్రహింసలు పెట్టారు. 2 రోజుల క్రితం తన గొర్రెల మంద వద్ద రాత్రిపూట నిద్రిస్తుండగా గుర్తు తెలియని వ్యక్తులు రాత్రి ఎత్తికెళ్లి భయన్న గుట్టలో ఓ చెట్టుకు చేతులను వెనక్కి విరిచి తాడు కట్టారు. మళ్లీ అంతటితో ఆగకుండా కాళ్లకు తాడు కట్టి బంధించారు. 2 రోజులుగా మల్లయ్య కనపడకపోవడంతో బంధువులు గ్రామ సమీపం చుట్టూ వెతుకుతున్నారు. భయన్నగుట్ట ప్రదేశానికి సమీపంలో రోడ్డుపై బాధితుడు చెప్పులు, దుస్తులు కనిపించడంతో అక్కడికి వెళ్లి వెతుకుతుండగా భయన్నగుట్ట వద్ద మల్లయ్యను చెట్టుకు తాళ్లతో కట్టేసి ఉన్న ప్రాంతాన్ని బంధువులు గుర్తించారు. బాధితుడిని కట్టేసి ఉన్న దృశ్యాలను చూసి బంధువుల రోదనలు మిన్నంటాయి. అక్కడి నుండి కొల్లాపూర్ ఆసుపత్రికి తరలించి మెరుగైన చికిత్స కొరకు నాగర్ కర్నూలు ఏరియా హాస్పిటల్కు తరలించారు. బాధితుడి భార్య మాట్లాడుతూ అదే గ్రామానికి చెందిన బన్నెల రాముడు అనే వ్యక్తి తన భర్తను కొన్ని రోజుల క్రితం ఉద్దేశపూర్వకంగా బైక్తో ఢీకొట్టిన దాడి చేశాడని, అతడే కిడ్నాప్ చేసి ఉంటాడని ఆరోపిస్తూ పెంట్లవెల్లి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది.
బండి మీద గుంజి ఇద్దరు మనుషులు, ఒక మనిషి పట్టుకుని ఒక మనిషి కొట్టింది సార్. ఆ మనిషిని ఓ మనిషి మధ్యవర్తి పోయి ఇరిపించింది సార్. ఇరిపించినాక సోమవారం రాత్రి పూట్ల అన్నం తిని గుర్రకడ వండుకున్నాక మనిషిని పండుకున్నట్టే లాట్తో పోయి పైన గట్టు సార్ గట్టుపై తోలుకుపోయి గట్టు మీద కట్టేసి వచ్చింది సార్. ఎవరు చూసారు? మేమే చూసాం సార్. మా తరపు నుంచి 14 మంది పోయి దోలాడుకుంటే దొరికింది సార్. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట మండలం ఉసిర్లగూడెంలో తనకు ఇందిరమ్మ ఇల్లు కేటాయించకపోవడంతో మనస్తాపానికి చెంది ఓ గిరిజనుడు వాటర్ ట్యాంక్ ఎక్కి నిరసన చేపట్టాడు. గ్రామానికి చెందిన జడ్డి మోహన్ రావు అనే రైతు కూలీకి ఇల్లు లేకపోవడంతో భార్య, 2 పిల్లలతో తన మామ వగ్గెల నాగుల పూరింట్లో నివాసం ఉంటున్నాడు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇందిరమ్మ ఇంటి కోసం దరఖాస్తు చేసుకున్న మోహన్ రావుకు నిరాశ ఎదురైంది. మోహన్ రావుకు ఇల్లు ఉందంటూ L3లో పేరు వచ్చింది. తనకి ఇల్లు లేకపోయినా L3 వర్గంలో పేరు వచ్చిందని తన దరఖాస్తు పరిశీలించి ఇల్లు ఇప్పించమని కాంగ్రెస్ నాయకులను, అధికారులను కోరారు. ఇక ఎవరు స్పందించకపోవడంతో మనస్తాపం చెందిన మోహన్ రావు కొత్త మామిళ్ళ వారి గూడెంలో వాటర్ ట్యాంక్ ఎక్కి నిరసన చేపట్టాడు. తనకు ఇల్లు కేటాయించకపోతే ట్యాంకు పై నుంచి దూకేస్తామని అనడంతో గ్రామస్తులు అందరూ వాటర్ ట్యాంక్ వద్దకు చేరుకొని ఇల్లు ఇప్పించే ఏర్పాటు చేస్తామని నచ్చజెప్పి కిందికి దింపారు. అరే అరే అటు పోయి కింద నుంచి వెళ్ళి పట్టుకో, జాయిగా సాయిగా. బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తన ప్రభావం వల్ల కొద్ది రోజులుగా ఏపీలో ఆశించిన స్థాయిలో వర్షపాతం నమోదవుతోంది. ఓ మోస్తారు నుంచి భారీ వర్షాలు అక్కడక్కడ పడుతున్నాయి. ఉత్తరాంధ్ర సహా ఏపీ దక్షిణ తీర ప్రాంత జిల్లాలు, రాయలసీమలో అక్కడక్కడ పిడుగులతో కూడిన వర్షపాతం నమోదవుతోంది. ఇదే పరిస్థితి మరో 48 గంటల పాటు కొనసాగే అవకాశాలు ఉన్నాయి. ఇప్పుడు తాజాగా పశ్చిమ మధ్య వాయువ్య బంగాళాఖాతంలో తాజాగా అల్పపీడనం ఏర్పడింది. వచ్చే 24 గంటల్లో ఇది మరింత బలపడనుంది. క్రమంగా ఉత్తర కోస్తా, దక్షిణ ఒడిశా తీరం మీదుగా కదిలే అవకాశం ఉంది. దీని ఫలితంగా నేడు, రేపు కోస్తా జిల్లాల్లో పలుచోట్ల అతి భారీ వర్షాలు కురుస్తాయని విపత్తు నిర్వహణ సంస్థ అంచనా వేసింది. పశ్చిమ గోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం జిల్లాలో పలుచోట్ల భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. భారీ వర్షాల దృష్ట్యా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. భారీ వర్షాల ప్రభావం వల్ల ప్రకాశం బ్యారేజ్ వద్ద వరద ప్రవాహం మొదటి హెచ్చరిక వరకు చేరే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఫలితంగా నదీ పరివాహక లోతట్టు ప్రాంత ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుందని విపత్తు నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ సూచించారు. వరద ప్రవాహం మరింత పెరిగే అవకాశం లేకపోలేదని పేర్కొన్నారు. ఛత్తీస్గఢ్ రాష్ట్రం మహలా, మన్పూర్, ఆంబర్గ్ చౌక్ జిల్లా మదన్వాడ పోలీస్ స్టేషన్ పరిధిలోని అటవీ ప్రాంతంలో బుధవారం పోలీసులు, మావోయిస్టుల మధ్య జరిగిన ఎదురుకాల్పుల్లో 2 మావోయిస్టు అగ్రనేతలు మృతి చెందారు. వీరిని విజయ్ రెడ్డి, లోకేష్ సలామీలుగా గుర్తించారు. వీరిరువురిపై 35 లక్షల రివార్డు ఉంది. ఆంధ్రప్రదేశ్కు చెందిన విజయ్ రెడ్డి స్పెషల్ జోనల్ కమిటీ సభ్యుడు కాగా సలామీ డివిజన్ కమిటీ సభ్యుడిగా వ్యవహరిస్తున్నారు. మావోయిస్టులు సంచరిస్తున్నారనే సమాచారం మేరకు బందాపహాడ్ కొండను నలువైపులా పోలీసు బలగాలు చుట్టుముట్టాయి. బోరున వర్షం పడుతుండగానే ఇరు వర్గాల మధ్య కాల్పులు జరిగాయి. ఈ విషయాన్ని మోహ్లా, మన్పూర్, అంబర్గ్ చౌక్ ఎస్పీ వైపీ సింగ్ ధృవీకరించారు. బెట్టింగ్ యాప్ ప్రమోషన్ కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ విచారణకు మంచు లక్ష్మి హాజరయ్యారు. బుధవారం హైదరాబాదులో గల బషీర్బాగ్లోని ఈడీ కార్యాలయంలో 3 గంటల పాటు ఈడీ అధికారులు మంచులక్ష్మిని విచారించారు. యోలో 247 యాప్ ప్రచారం అంశంపై మంచులక్ష్మి స్టేట్మెంట్ను ఈడీ రికార్డ్ చేస్తుంది. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. అమరావతిలో వరద ప్రవాహం, విజయవాడకు రాకపోకలు బంద్. ఛత్తీస్గఢ్లో భారీ ఎన్కౌంటర్, మావోయిస్టు అగ్రనేతల మృతి. బెట్టింగ్ యాప్ కేసులో ఈడీ విచారణకు హాజరైన సినీ నటి మంచు లక్ష్మి. అక్టోబర్ 7న ఉత్తరాంధ్ర కల్పవల్లి శ్రీ పైడితల్లి అమ్మవారి సిరిమానోత్సవం. ఆలయ ఈవో ప్రకటన. వరద బాధితులకు ఇందిరమ్మ ఇళ్ల గృహాలు మంజూరు చేయిస్తా, జయశంకర్ భూపాలపల్లి ఎమ్మెల్యే గంటా సత్యనారాయణరావు. ఇవే బులెటిన్ అప్డేట్స్. నెక్స్ట్ బులెటిన్లో కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ 1 టీవీ న్యూస్. ప్రతిక్షణం ప్రజల పక్షం.